ఎవరి కొత్త సీఎస్ రామకృష్ణారావు. మొన్న జడ్సన్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ differentiate between BRS and Congress, but common thing is what you know. అయ్యయ్యో కాంగ్రెస్ ఏంటి శ్రావ్య GRESS కాంగ్రెస్. బీఆర్ఎస్ లా ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? ఫైనాన్స్ మినిస్టర్ ఎవర్రా నాయనా? మాజీ ఫైనాన్స్ మినిస్టర్ తన్నీరు హరీష్ రావు గారు. హరీష్ రావు. ఈ కాంగ్రెస్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? డెప్యూటీ అండ్ కమిషన్ కింగ్, డెప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి మనం మాట్లాడుకోవడానికి. అన్ని సమస్యలే పాడైనాయి, టైం ఏ దొరుకుతలేదు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే అధ్యక్ష, ఈ హరీష్ రావు దగ్గర ప్రిన్సిపల్ సెక్రటరీగా చేసింది ఎవరు? రామకృష్ణారావు. రామకృష్ణారావు. కొంచెం పైన రాస్తున్నా, ఏమనుకోకండి. ఆయనతో నాకేమీ రావు అనుకోకండి, ఎందుకంటే ప్లేస్ లేక కింద రామకృష్ణ పైన రావు రాసిన. ఓకే. అండ్ ఇప్పుడు డెప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఇప్పుడు కూడా ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా కొనసాగేది ఎవరు? ఎస్, ఇదే రామకృష్ణారావు. రామకృష్ణ. ఎస్, పేరు మాత్రం అద్భుతమైనటువంటి పేరు, రామకృష్ణారావు. రైట్. సో ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, బీఆర్ఎస్లో ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు ఆధ్వర్యంలో పనిచేసింది రామకృష్ణారావు. కాంగ్రెస్లో డిప్యూటీ ముఖ్యమంత్రి ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క. ఈ బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో పనిచేసేది రామకృష్ణారావు. వీళ్ళు ఎవరి బిల్స్ ఎక్కువ కమిషన్లు తీసుకొని క్లియర్ చేస్తుండు బట్టి సారు? మా బీఆర్ఎస్ కాంట్రాక్టర్స్, బాగా డబ్బు ఉన్న వాళ్ళది ఫస్ట్ లిస్ట్ ABC కేటగిరీ. ఏంది శ్రావ్య, నువ్వు ఏ టాపిక్ మాట్లాడినా మళ్ళీ ఆ కమిషన్లకే పోతావు, బట్టి గారిని వదలవా అని అంటారు. మా బట్టి గారు అంటే మాకు చాలా మంచి అభిమానం, అందుకే నేను మా బట్టి గారిని నేను వదలను. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఫైనాన్స్ రామకృష్ణారావు. ఇప్పుడు ఈ ఎవరైతే పాత CS శాంతి కుమారి గారు ఉన్నారో, ఈ శాంతి కుమారి గారు రిటైర్మెంట్కి వచ్చారు. ఇప్పుడు ఆ శాంతి కుమారి గారి ప్లేస్లో కొత్త CSని తీసుకోవాలి. ఇక దేశం మొత్తం మీద ఎవరు లేరు, దునియా మొత్తం మీద ఎవరు లేరు, తెలంగాణలో ఎవరు లేరు అన్నట్టు హరీష్ రావుకి చేదోడు వాదోడుగా పనిచేసినటువంటి రామకృష్ణారావు, అలాగే బట్టికి చేదోడు వాదోడుగా బిల్స్ క్లియర్ చేసినటువంటి రామకృష్ణారావు. ఈయన ఆస్తులు ఏందో, ఈయన షిట్టా ఏందో, ఈయన వ్యవహారాలు ఏందో మా దగ్గర అయితే ఉన్నాయి. అతి త్వరలో దాన్ని కూడా రిలీజ్ చేస్తాం, టెన్షన్ పడకండి. ఓకే. సో ఇదే రామకృష్ణారావుని తీసుకొచ్చి ఎవడు లేడు, ఈయననే దిక్కు మొక్కు, వేరే ఎవరు లేరు అని చెప్పి రామకృష్ణారావుని చీఫ్ సెక్రటరీగా చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ. అంటే ఇక్కడ ఎవరు కోవట్లు? ఇది సిండికేట్ పాలిటిక్సా కాదా? అంటే ఈ రావు అంటే వెలమ అయి ఉండొచ్చు, బ్రాహ్మణ్ కూడా అయి ఉండొచ్చు, నాకు తెలియదు. ఈయన క్యాస్ట్ ఏంటో, క్యాస్ట్ గురించి కూడా టాపిక్ కాదు. సో బీఆర్ఎస్కి పనిచేసినటువంటి బిల్స్ అప్పనంగా నొక్కినటువంటి రామకృష్ణారావు, అట్లాగే కాంగ్రెస్ డిప్యూటీ సీఎంకి పనిచేసినటువంటి రామకృష్ణారావు, ఈ రామకృష్ణారావు చీఫ్ సెక్రటరీగా ఎందుకు వస్తున్నాడు? ఇతని తప్ప తెలంగాణలో వేరే జీనియస్, ఇంటెలిజెన్సు, తర్వాత ఏమంటారు నీతి నిజాయితీ ఎవరు లేరా తెలంగాణలో? ఈ రామకృష్ణారావు కాకుండా ఎవరు లేరా అనేది నా క్వశ్చన్. అసెంబ్లీలో హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోటి అర్ధగంట సేపు మాట్లాడిండు. ఏం మాట్లాడిండో ఇప్పటి వరకు హరీష్ రావు చెప్పలేదు, అటు రేవంత్ రెడ్డి చెప్పలేదు, ఇద్దరు చెప్పలేదు. ఏం మాట్లాడిండు? అర్ధగంట సేపు రేవంత్ క్యాబిన్లోకి వెళ్ళి మాట్లాడిండ్రు, ఇద్దరు మాట్లాడుకున్నారు, పైకి కొట్లాడుకుంటారు, లోపల పోయి మాట్లాడుకుంటారు. ఈయన రేవంత్ రెడ్డి హరీష్ రావుని పొడుగోడు అంటాడు, రేవంత్ రెడ్డిని హరీష్ రావు పొట్టోడు అంటాడు. పరస్పర దాడులు అయితే జరుగుతాయి.
కానీ అర్ధగంట సేపు అంటే లోపలికి పోయాట ముచ్చట పెట్టుకుంటారట. దేని గురించి పెట్టుకున్నారు? నా డౌట్ ఏంటంటే ఈ రామకృష్ణారావుకే మీరు సిఎస్ ఇవ్వాలి అని చెప్పి మన హరీష్ రావు రికమెండ్ చేసిండా లేదా బట్టినే రికమెండ్ చేసిండా? ఎందుకంటే ఇక్కడ బట్టికి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కానీ మళ్ళీ బీఆర్ఎస్ తోటి కనెక్షన్స్ ఉన్నాయి. ఇది నేనే కాదు, కాంగ్రెస్ ఖద్దరు బట్టలు వేసుకున్న ఏ కార్యకర్త కన్నా తెలుసు ఈ కోవచ్ ఎవరు, డైవచ్ ఎవరు, కాంగ్రెస్లా లేకపోతే బీఆర్ఎస్లా అనేది. అర్థమైందా? సో స్టోరీ మొత్తం రామకృష్ణారావు చుట్టూ తిరుగుతా ఉంది. ఈయనేమన్నా సుధపూసనా? కొన్ని వందల కోట్ల ఆస్తులకు ఉంటాడు రామకృష్ణారావు, హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్. ఎందుకంటే ఫైనాన్స్ కదమ్మా. హరీష్ రావు ఉన్నప్పుడు ఫైనాన్స్ బిల్స్ క్లియరెన్స్, స్టాంపు కొట్టు బిల్లు క్లియర్ చేయి, స్టాంపు కొట్టు హరీష్ రావు సంతకం పెట్టు బిల్లు క్లియర్ చేయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా బట్టికి చేదోడు వాదోడు ఉండి రామకృష్ణ మై రిఫరెన్స్ ప్లీజ్ శాంక్షన్ ద బిల్ అని బట్టి చెప్తేనే బిల్లు క్లియర్ చేసేటువంటి ఈ రామకృష్ణారావు చీఫ్ సెక్రటరీగా ఏం పనికి వస్తాడు? వందల కోట్ల ఆస్తులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? మరి క్యాట్ ప్రశ్నించదా? ఇటువంటి వాళ్ళకు క్యాట్ పనిచేయదా? క్యాట్ బ్యాట్ పట్టుకొని కొట్టాలన్నా వద్దా ఇటువంటి వాళ్ళని? మరి ఎందుకు కొట్టదు? ఎవరిని మేనేజ్ చేస్తున్నారు? ఇది సిండికేట్ కాదా? బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకట అనిపిస్తుందా లేదా ఈ స్టోరీ తర్వాత? ఇక్కడ రామకృష్ణరావే, మళ్ళా చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావే, మళ్ళా కాంగ్రెస్ సోషల్ మీడియాలో బీఆర్ఎస్ కోవట్లున్నారు, సీఎంఓలో బీట్ రిపోర్టర్స్ లో బీఆర్ఎస్ కోవట్లున్నారు. ఆ బీఆర్ఎస్ కోవట్లతో అయోధ్య రెడ్డి సిట్టింగ్ చేస్తాడు. ఇక ఇవన్నీ మాట్లాడితే మళ్ళీ రేవంత్ అన్న నీ వెనకాల గోతులు తోవేది, ఇట్లా గడప పట్టుకొని వెనకాలకెళ్ళి ఇట్లా గుచ్చి పెట్టేది ఎవరు అంటే నువ్వే కోవట్లను పెట్టుకున్నావా లేకపోతే ఇంకెవరన్నా ఎరేస్తున్నారా? ఇంకోటి ఏంది, కొండా విశ్వేశ్వరరెడ్డి టీంలో పనిచేసిన బీజేపీ అతను ఒక రోషన్ అనే వ్యక్తిని రేవంత్ రెడ్డి సోషల్ మీడియా టీంకి తీసుకున్నారబ్బా. అంటే బీజేపీ సోషల్ మీడియాకి పనిచేసిన తీసుకొచ్చి రేవంత్ రెడ్డి టీంలో పెట్టుకున్నాడు. మరి ఈయన కోవట్ట డైవట్ట లేకపోతే బీజేపీ అంటే ప్రేమనా మరి ఏంది? అటు బీఆర్ఎస్ సోషల్ మీడియా కోవచ్చు, ఎవరా కోవచ్చు? బీట్ రిపోర్టర్స్. ఆ బీట్ రిపోర్టర్స్ గురించి నేను మాటికి పలుకుతున్నానని పాపం వాళ్ళకు కూడా చెమటలు పడుతున్నాయి. మా అయోధ్య రెడ్డి అయితే నెక్స్ట్ అరెస్ట్ ఎట్లా చేద్దాం శ్రావ్య అని, ఈమె ఎక్కడ చిక్కుతలేదు దొరుకుతలేదు అనో రేవంత్ అన్న, అయోధ్య రెడ్డి అన్న, నేను యూట్యూబ్ గైడ్లైన్స్, ఐటీ చెప్పే ఐటీ యాక్ట్ని తూచా తప్పకుండా పాటిస్తా. ఇక జర బాపనామని కదా, నేను నాకు తెలివితేటలు ఎక్కువ ఉంటాయి కొద్దిగా, కొంచెం మీకంటే కాదు బట్ కొంచెం. ఇక నాకు తెలివితేటలు ఉంటాయి కాబట్టి ఆ తెలివితేటనే నా ఆయుధంగా పెడతా. నేను ఫస్ట్ తెలివితేటలు ఉన్నాయి, ధైర్యం ఉన్నది, అన్నీ ఉన్నాయి. నువ్వు అక్కడిక్కడ వాగుతున్నావు కదా అయోధ్య రెడ్డి అన్న, అది ఇదని మాట్లాడుతున్నావు కదా, అందుకే చెప్తున్నా. ఇప్పుడు ఎవరోతోనో వీడియోలు చేపిస్తున్నావు కదా, ఓసీబీసీ అని చెప్పి, అదేదో నువ్వు ఇంకేదో అయినట్టు. నాకు తెలియని ముచ్చటనా అయోధ్య రెడ్డి అన్న? నేను తెలుసుకోలేనా? ఓకే, సో అందుకని చెప్తున్నా, స్పెసిఫికల్గా చెప్తున్నా. తెలివితేటలు ఎక్కువ అయోధ్య రెడ్డి అన్న నాకు. అదే నా ఆయుధం, వజ్రాయుధం. ఇంద్రుడికి వజ్రాయుధం ఎట్లనో నాకు ఈ వజ్రాయుధం అట్లా, నా తెలివితేటలు. దాన్ని పదువురా పెట్టి బాగా ఇట్లా చేసిన అన్నట్టు. ఎక్కడ కూడా చిక్క దొరక. ఒకవేళ దొరికినా అనుకో అరెస్ట్ అయినా అనుకో పేరు వస్తుంది, ఇంకా పేరు వస్తుంది. మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం ఎట్లా అని చదువుకున్నాడు. నేను కూడా అరే మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి, రాజకీయాలు రాణించాలంటే ఏం చేయాలో పుస్తకం చదువుకుంటా. ఏముంది, ఉంటే వైకుంటాం లేకపోతే ఊకుంటాం అయోధ్య రెడ్డి అన్న, అంతకుమించి ఏమవుతుంది? డైలాగులన్నీ మాత్రం బాగా వస్తాయి. ఉంటే వైకుంటాం లేకపోతే ఊకుంటాం, అంతకుమించి ఏం కాదు. ఇదే నా ముక్త కంఠం. అబ్బా శ్రావ్య, ఇవాళ ప్రాస అట్లా తన్నుకొచ్చేస్తున్నాయి అబ్బా, ఎందుకో తెలియదు మరి నాకు. సో ఇది పరిస్థితి మొత్తానికి. ఈ కోవట్టు డైవర్ట్ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నది. ఇది సిండికేట్ కాకపోతే ఏంటి అని రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా శుతి లేకుండా ప్రశ్నించే గొంతుకగా నీ చెల్లెమ్మగా అడుగుతున్నా, సమాధానం చెప్పు.